పెళ్ళిళ్ళు మూడో రోజున ఎందుకు పెటాకులు అవుతున్నాయి చెప్పు? ఇవాళ ఫోటో షూట్లు, ప్రీ వెడ్డింగ్ షూట్లు పెట్టుకొని కెమిస్ట్రీ అవసరం అని పెళ్లికి ముందే వాళ్ళు గడిపేసి వచ్చి ఫోటో షూట్ల కోసం వాళ్ళు పెళ్లికి ముందే ఫస్ట్ నైట్లు చేసుకొని వస్తున్నారు, రిసార్ట్స్కి పోయి గడిపొస్తున్నారు. సో విన్నారు కదా మేడం ఏం చెప్తున్నారంటే ఫోటోగ్రాఫర్స్ వల్లనే పెళ్లిళ్ళు పెటాకులు అవుతున్నాయంట. ఫోటోగ్రాఫర్ చెప్తాడంట కపుల్స్ మధ్య కెమిస్ట్రీ బాగా ఉండాలని. విన్నావు కదా, ఫోటోగ్రాఫర్సే సాంప్రదాయాలని భ్రష్టు పట్టించేసి బురదలో తొక్కేస్తున్నారంట. సో హానరబుల్ రిక్వెస్ట్ అండ్ ఏమికే కాదు, చాలా మందికి నేను సమాధానం చెప్పాలి. మీరు అన్నట్టు వెడ్డింగ్ లో ప్రీ వెడ్డింగ్ ఆర్ పోస్ట్ వెడ్డింగ్ అనేది మా చేతుల్లో ఉండదు, కస్టమర్ చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళకి ఇష్టమైతేనే ప్రీ వెడ్డింగ్ చేస్తాం, వాళ్ళకి ఇష్టమైతేనే పోస్ట్ వెడ్డింగ్ చేస్తాం. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే టఫెస్ట్ గేమ్ అనేది ప్రీ వెడ్డింగ్. ఎందుకంటే చాలా దూరం ట్రావెల్ చేయాలి, ఇన్ టైమ్ లో అక్కడికి వెళ్ళాలి, ఎండైనా వానైనా చల్లో అయినా కష్టపడుతూనే ఉండాలి. సో ఇంత కష్టపడిన తర్వాత అవుట్పుట్ బాగాకపోతే కస్టమర్ నా డబ్బులన్నీ ఎంత ట్రావెల్ చేసి ఎంత అమౌంట్ వేస్ట్ చేయించామని ఫోటోగ్రాఫర్స్ తిడతారు. సో అది మేము తీసుకుంటాం. కాకపోతే ఫోటోగ్రఫీలో టఫెస్ట్ గేమ్ ప్రీ వెడ్డింగ్. మేము అగ్రి అవ్వం, దాన్ని క్యాన్సిల్ చేసుకుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే మీరు అనుకున్నట్టు ప్రీ వెడ్డింగ్కి పెళ్లి కొడుకు పెళ్లి కూతురే రారు. పెళ్లి కూతురు అక్క వస్తారు, చెల్లి వస్తారు, మేకప్ ఉమెన్ వస్తారు, వాళ్ళ అమ్మగారు వస్తారు, వాళ్ళ నాన్నగారు వస్తారు, వాళ్ళ తాతయ్య వస్తారు. ఓవరాల్గా ఫ్యామిలీ వచ్చేసి అక్కడ ప్రీ వెడ్డింగ్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ షూట్ కూడా జరుగుతాయి. చాలా చోట్ల ఇలానే ఉంది. ఇప్పుడు ఎలాగా ప్రీ వెడ్డింగ్ చేసుకుంటున్నారు కదా, మాకు కూడా చిన్న షూట్ అయినట్టు ఉంటుంది, ఫ్యామిలీ ట్రిప్ అయినట్టు ఉంటుందని మొత్తం అందరూ వస్తారు. మీరు అనుకున్నట్టు రిసార్ట్లు ఇలాంటివి ఏమి ఉండదు. అంతెందుకు, నిన్న కాక మొన్న మేము ఒక వెడ్డింగ్ తీసాం, అది బ్రాహ్మణ్స్ వెడ్డింగ్. అక్షరాల 5 రోజులు పెళ్ళి అనమాట, నాన్ స్టాప్గా ఉంటుంది పెళ్ళి. వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు ప్రీ వెడ్డింగ్ వద్దు, పోస్ట్ వెడ్డింగ్ వద్దు అన్నారు. సో మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. సో అదేవిధంగా వాళ్ళ చాలా సాంప్రదాయంగా వేద పండితులతో పెళ్లి జరిగింది. 5 రోజుల పెళ్ళి అన్నీ చక్కగా కవర్ చేసాం. ఆఫ్టర్ మ్యారేజ్ ఒక 5 days తర్వాత పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ టెర్రస్ పైన కొన్ని ఫొటోస్ తీసుకున్నాం వాళ్ళ అగ్రిమెంట్ బట్టి. ఆల్బమ్లో స్టిల్స్ లేకపోతే అంతగా లుక్ రాదు. సో అందుకని మేము ఆ ఫొటోస్ వాళ్ళ అగ్రిమెంట్తోనే తీసుకున్నాం. సో ఇక్కడ ప్రీ వెడ్డింగ్ లేదు, పోస్ట్ వెడ్డింగ్ లేదు, కానీ వెడ్డింగ్ అయిపోయింది. ఇక్కడ కస్టమర్ యొక్క ఇష్టాన్ని బట్టి మేము ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ చేస్తాం. మాకేం సరదా కాదు ఆ ఎండలో తిరగడం. రీసెంట్గా ఇంకొక ఆయన కూడా, ఒక వేద పండితులు, ఆయన కూడా మైక్ ముందు కొన్ని వేల మంది ముందు స్టేట్మెంట్ పాస్ చేశారనమాట. హిందూ మ్యారేజ్లో సాంప్రదాయాలకి వ్యతిరేకంగా ఫోటోగ్రఫీ చేస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫోటోగ్రఫీ చేస్తున్నారని స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఎవరు ఏమన్నా ఒక వ్యవస్థ గురించి మాట్లాడే ముందు కొంతమంది అని స్టేట్మెంట్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. మీరు అన్నట్టు కొంతమంది ఫోటోగ్రాఫర్స్ వాళ్ళకి ఉన్న నాలెడ్జ్కి, కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియక చేస్తూ ఉంటారు కొన్ని తప్పులు. సో అంత మాత్రాన అందరు ఫోటోగ్రాఫర్ని అనడం తప్పు. ఈ ఫోటోగ్రఫీ అనేది ఒక ఆర్ట్ అనమాట, దాని పని కింద మేము ఎప్పుడు చూడం. అందుకే ఎంత కష్టం ఉన్నా, నిద్రాహారాలు లేకపోయినా కష్టపడుతూనే ఉంటాం. కస్టమర్స్ మాకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ డేటాలు సంవత్సరాలు దాస్తూ ఈఎంఐలు కట్టలేని పరిస్థితిలో ఉన్న చిన్న ఆనందాలతో బ్రతికేస్తుంటారు మా లాంటి ఫోటోగ్రాఫర్స్. ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చే ముందు కాస్త ఆలోచించి మాట్లాడండి. కొంతమంది ఫోటోగ్రాఫర్స్కే అని ఉంటే బాగుండును. నువ్వు ఫోటోగ్రాఫర్ అయితే లైక్ చేస్తావు, ఫాలో చేస్తావు, షేర్ చేయడం మర్చిపోకు. థ్యాంక్ యూ వెరీ మచ్.